ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలోని ముక్తులపాడు గ్రామ పంచాయతీ సమీపంలోని కార్మిక నగర్లో భూ వివాదం చెలరేగుతుంది. దీనిపై రాజకీయంగా కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. మనతో ఆ గ్రామానికి సంబంధించిన సీనియర్ టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు భూ వివాదానికి కారణాలు ఏంటి, అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలైంది, దీనిపైన వస్తున్న విమర్శలకి ఆయన చెప్పే సమాధానం అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ మేము చూస్తున్నాం కొన్ని రోజుల నుంచి కార్మిక నగర్లో కొంతమంది మా ఇల్లు కూలగొట్టారని చెప్పి ధర్నాలు తీయటం అట్లాంటివి చేస్తున్నారు. వివాదానికి సంబంధించి అసలు ప్రధాన కారణాలు ఏంటి? ఇక్కడ భూ వివాదం అంటూ వాస్తవం అయితే ఏమి లేదు. అది ముక్తునూతలపాడుకు చెందిన భూములు, ముక్తునూతలపాడు రైతులకు సంబంధించిన భూములు. ఇది 1907లో తయారైన ఆర్ఎస్ఆర్. ఈ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఈ 186వ సర్వే నెంబర్, మీరు చెప్పే కార్మిక నగర్ అనే ప్రాంతం 186 సర్వే నెంబర్లో ఆనాడు ముక్తునూతలపాడు జగన్నాథం, ముక్తునూతలపాడు వెంకటరామయ్య, ఇంకా 24 మంది ఈ ఉన్న 12 ఎకరాల 60 సెంట్ల భూమిలో వీళ్ళకి చెందింది 24 మందికి సంబంధించింది. 1907లో తయారైన ఆర్ఎస్ఆర్. దీని తర్వాత క్రమంలో వాళ్ళ నుంచి కొంతమంది ముళ్ళూరు సూరయ్య అని, సోదరముట్టు కోటయ్య అని వాళ్ళు కొంతమంది కొనుక్కొని అది రైతులకు సంబంధించిన భూమి. పూర్తిగా ఇది రైతువారి పట్టా భూమి. కానీ ప్రధానంగా రైతువారి పట్టాభూమి అయినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సిట్టు కూడా ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. దీనికి ఏమైనా సంబంధం ఉందా? అయితే ఇప్పుడు దీన్ని 1986లో కొంతమంది రైతులు ఆనాడు అమ్ముకొని కొన్ని లేఅవుట్లుగా వేసుకొని, అప్పుడు మా ముక్తునూతలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన సోనగుంట వెంకయ్య గారి దగ్గర కూడా ఇది ఆనాడు 1985-86 ప్రాంతంలో ఇట్లా లేఅవుట్ వేసుకొని దీన్ని అమ్ముకోవటం జరిగింది 86 నుంచి. అంతే తప్ప తర్వాత కాలంలో 2019 తర్వాత ఎన్నికల తర్వాత కొంతమంది దాన్ని ఆక్రమించుకొని దొంగ పట్టాలు పుట్టించి దాని మీదకి వస్తే దాన్ని కొనుగోలుదారులైన వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తే సిట్టు విచారణ చేసి వాళ్ళని రిమాండ్కి పంపడం జరిగింది. దీనిపైన ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో జరిగిన భూ అక్రమాల వివాదాలు ఇప్పుడే వెలుగులో వస్తే వీటిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా? మేము ఈ 19 నెలల కాలంలో ఎక్కడైనా ఒంగోలులో భూ అక్రమాలు జరిగినట్టుగా మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి. గతంలో అనేక అక్రమాలు జరిగినాయి. వాటన్నిటికి కూడా ప్రజలకు న్యాయం జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా నిజమైన ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి హక్కు కల్పించడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత ఎవరిదైనా. మాకు కార్మిక నగరం అని చెప్పి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము, మేము గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి తోడు వాళ్ళకి రెవెన్యూ వాళ్ళ నుంచి పట్టాలు కూడా ఉన్నాయని చెప్పి, కోర్టులో వివాదం ఉందని చెప్పి ఈ భూమి మాదే అని చెప్పి అంటున్నారు. దానిపైన మీరేం చెప్తారు? అదంతా కూడా కార్మిక నగర్ అనేది ఫేక్. 2019లో ఈ రైతులకు సంబంధించిన అమ్ముకున్న లేఅవుట్లో కొంతమంది చిన్న వాళ్ళు, మధ్యతరగతి పేద ప్రజలు కొంతమంది 20 గదులు 25 గదులు కొనుక్కొని అక్కడ వస్తువులు లేనందువల్ల నివసించటం. ఆ సమయాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది బ్రోకర్లు దాన్ని ఆక్రమించుకుంటే వాళ్ళు ప్రతిఘటించడం జరిగింది. తర్వాత కోవిడ్ రావటం 2020 సంవత్సరంలో అనుకోని పరిస్థితుల్లో అక్కడికి ఎవరు పోలేని పరిస్థితుల్లో ఇది 86 ప్రాంతంలో అప్పటికి 30-40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు 75-80 ఏళ్ళ వాళ్ళుగా కనీసం వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితి ఉన్నందున వాళ్ళు దీన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళు అప్పుడు కంప్లైంట్ ఇస్తే సిట్లో కేసు నమోదు చేయటం జరిగింది. ఇదిగో అది సిట్ ఈ విధంగా ఎఫ్ఐఆర్ కూడా చేసి వాళ్ళని రిమాండ్కి పంపటం జరిగింది. ఇంతేకాదు తర్వాత ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళందరూ కూడా ఈ భూములు, ఈ పట్టాలు ఫేక్ అని చెప్పి కూడా ఇదిగోండి డీకే కొంతమంది అక్రమంగా రేకుల షెడ్లు వేసుకొని ఉన్నారని వారిని విచారించగా వారు కూడా తమకు డీకే పట్టాలు ఇచ్చారని తెలిపారు. తదుపరి ఈ రికార్డును పరిశీలించగా వారు సమర్పించిన డీకే పట్టా ఇవన్నీ పట్టా నెంబర్లు ఇవన్నీ కూడా కార్యాలయం నుంచి అందుబాటులో జారీ కాలేదని చెప్పి తెలిసింది. కావున భూ ఆక్రమణ జరిగినది అని నిర్ధారణ అయిందని చెప్పి కూడా ఎంఆర్ఓ గారు ఎండార్సీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఫేక్ పట్టాలు ఇవన్నీ కూడా దొంగ పట్టాలతోటి కొంతమంది బ్రోకర్లు పేద ప్రజల్ని, వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళని, నగరాల్లో కూలీలకు పోయే వాళ్ళని అందరినీ కూడా
ఆసరాగా చేసుకొని వాళ్ళకి 50,000కో లక్షకో డబ్బులకి బ్రోకర్లు కొంతమంది ఈ విధంగా దొంగ పట్టాలు ఎప్పుడో 2009లో చిరంజీవి అనే ఎంఆర్ఓ ఇచ్చినట్టుగా దొంగ పట్టాలు పుట్టించి ఈరోజు వీటిని చలామణి చేస్తే ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ జరిగి ఆ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా ఇవన్నీ కూడా ఫేక్ పట్టాలుగా నిర్ధారించడం జరిగింది. ఇందులో ఎక్కడా కూడా కార్మిక నగర్ అనేది లేదు. ఆ భూమి వాళ్ళు చెప్పే 186/2 అనే సర్వే నెంబరు 1980లో ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇప్పుడున్న వాగు ఏదైతే ఉందో ఆ వాగును తవ్వటం జరిగింది. అంతే తప్ప అక్కడెక్కడ ప్రభుత్వ భూమి అనేదే 1 సెంటు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొనుక్కున్నవి అన్నీ కూడా ప్రైవేట్ భూములు. వీటన్నిటిని కూడా ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు అమ్మి డబ్బులకి అమ్మి పేద ప్రజలు మోసం చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత మేము కూడా పెద్ద మనసుతోటి ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరం కూడా వాళ్ళు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 100% రేపు రాబోయే రోజుల్లో ఒంగోలు నగరంలో పెద్ద ఎత్తున పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ సందర్భంలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము పట్టాలు ఇప్పించి వాళ్ళకి ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్ళు కూడా నిర్మింపజేస్తాం. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే వాళ్ళు తెలియక మోసపోయారు కాబట్టి, వాళ్ళు తెలియక చేసిన పనికి వాళ్ళు మోసపోయారు కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి మేమందరం కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి మీరు ఎవరెవరు అయితే ఉన్నారో అక్కడ వాళ్ళకి నిజంగా ఏ ఊళ్ళో ఎక్కడ ఇల్లు లేకపోతే వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించి ఇల్లు నిర్మించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చి కలిసినప్పుడు కూడా ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా చెప్తుంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లామని చెప్పి, ఇప్పుడు కార్మిక నగర్లో ఎవరైనా తెలియకుండా పేదలు అక్కడ ఇళ్ల పట్టాలు కొనుక్కొని మోసపోయి ఉంటే వారికి అర్హత ఉంటే పరిశీలించి భవిష్యత్తులో ఒంగోలు నియోజకవర్గ పరిధిలో వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి టీడీపీ నాయకులు కామపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రధానంగా కొంతమంది ఆ భూమిని ఆక్రమించుకొని దీనిపైన వివాదం సృష్టిస్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా, అభినవ్ భారత్ న్యూస్.